పిల్లల్లో నడుము నొప్పి వచ్చే కారణాలు ఏంటి? నేను డాక్టర్ శ్రీకాంత్ గాని కళ్యాణి హాస్పిటల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. పిల్లల నడుము నొప్పి చాలా రేర్ అండి, చాలా తక్కువగా కనిపిస్తుంది. మొదటి కారణం ఏంటిదంటే మెకానికల్ పెయిన్ అంటాం. అంటే యాక్టివిటీ లేకుండా ఒకటే ప్లేస్ లో కూర్చొని చదువుకోవడం వల్ల గానీ, లేకపోతే బ్యాగ్స్ వెయిట్ ఎక్కువ ఉండి మోయడం వల్ల గానీ, ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళడం వల్ల గానీ, లేకపోతే కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల గానీ వచ్చే నడుము నొప్పిని మెకానికల్ పెయిన్ అంటాం. ఇది చాలా కామన్లీ సీన్ అండి. మనము వెయిట్ తగ్గించి కొంచెం కరెక్ట్ డయట్ తీసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది మనకి. రెండవ కారణం ఏంటిదంటే మనము లైసిస్ అంటాము. అంటే ఒక చిన్న ఫ్రాక్చర్ లాగా జరుగుతుంది. అంటే కింద పడడం వల్ల కాదు, అది పుట్టుకతోనే కొంతమందికి ఆ బోన్ వీక్ ఉండడం వల్ల ఆ చిన్న ఫ్రాక్చర్ జరుగుతుంది. దాన్ని మనం లైసిస్ అంటాం. ప్రధానంగా అది ఈ భాగంలో జరుగుతుంది. మన వెన్ను అనేది ఇట్లా బాక్స్ షేప్ బోన్స్ ఇంకా డిస్క్ తో తయారు చేయబడుతుంది. సో ఇక్కడ ఇలాంటి ప్లేస్ లో ఫ్రాక్చర్ అయ్యి ఈ ఎముక ఇట్లా ముందు జరగడం జరుగుతుంది. దాన్ని మనం లైసిస్ అంటాం. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్.